పేరు దొనలగడ్డ విజయ్ కుమార్, జైభీమరావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు. అలాగే ఆ పార్టీ తరఫున రేపు సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. 4 దశాబ్దాలుగా వరకిపూడిశాల ప్రాజెక్టు కలగానే మిగిలిపోతా ఉంది. నవంబర్ 15వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి సుమారుగా 70-72 రోజులు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా నిధులు కేటాయించకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయిందనుకోండి 2 జిల్లాలు, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ఈ రెండు జిల్లాల్లో 3 నియోజకవర్గాలు, మాచర్ల నియోజకవర్గం, అలాగే వినుకొండ నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాడు నియోజకవర్గం, 3 నియోజకవర్గాల్లో సుమారుగా 1,20,000 ఎకరాలకు పంటలు ఉపయోగం వస్తుంది. 100 గ్రామాలకు తాగునీరు సదుపాయం కల్పిస్తున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క వరకిపూడిశాల ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము జైభీమరావు భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 1996 సంవత్సరంలో ముఖ్యమంత్రి నిర్మల జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఆయన కూడా అకాల మరణం చెందడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కిపోయింది. 2019లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 104 ద్వారా 300 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పేసి అనుకున్న సమయంలో 2 నెలల్లో ఎలక్షన్ రావడం, లేదా గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఆ ప్రాజెక్టు అటకెక్కిపోయింది. అంటే శంకుస్థాపనకే పరిమితం చేస్తున్నారు తప్ప ప్రాజెక్టుకి నిధులు కేటాయించట్లేదు, పనులు ప్రారంభించటం లేదు. పల్నాడు జిల్లా వాసులతో పాటుగా 2 జిల్లాలకు సంబంధించిన రైతులు సఫర్ అవుతా ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది రైతు ప్రభుత్వము అని చెబుతున్న ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు శంకుస్థాపన చేసి దాదాపుగా 70 రోజులైంది, ఇంతవరకు మీరు నిధులు కేటాయించలేదు. మీరు వెంటనే నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే ఈ యొక్క పల్నాడు ప్రజల యొక్క చిరకాల స్వప్నం అనేది నెరవేరుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.